యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటప్పల్ మండలం ఖైతాపురంలో లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు అలాగే శాంతారావుగా గుర్తించారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ నరసింహరావు పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై ఇటు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు హైదరాబాద్ విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి పోలీసు వాహనం ముందున్నటువంటి లారీ సడన్ గా బ్రేక్ వేయడంతో దాన్ని స్కార్పియో లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దీంట్లో ఇటు ఏపీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో డిఎస్పీలు ఇద్దరు చక్రధర్రావు అదేవిధంగా శాంతారావు వీళ్ళిద్దరు కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో ఏపీలోని ఇంటెలిజెన్స్ విభాగంలో డిఎస్పీలుగా పనిచేస్తున్నారు. మరొక ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఏదైతే వాహనం డ్రైవ్ చేస్తున్నటువంటి నరసింహరావు మాత్రం తీవ్ర గాయాలు కావడంతో పాటు పరిస్థితి విషమంగా మాటతో అతనైతే హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తా ఉంది. అయితే అంటే ముందున్నటువంటి లారీ సడన్ గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరి అయితే ప్రస్తుతానికైతే ఇటు ఏఎస్పీ ప్రసాద్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టయితే పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.